మీనరాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వల్ల ఒకవైపు ఏలనాటి శని దోషం తొలగించుకొని వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం, ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పొంచి ఉంటారు, కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీరికి శనికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యానకంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వారి భయం. కానీ కష్టపడి పనిచేయడం, ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం, సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని, మిత్రులని, స్నేహితులని సద్వినియోగపరుచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది.